నమస్తే అండి. మనం చూస్తున్నది పన్నీరు. ఈ పాలన్నీ తయారు చేస్తారు. ఈ పన్నీరు చాలామందికి తెలుసు. ఇందులో అధిక పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పన్నీరుతో ఫ్రై చేసుకునేదానికి తీసుకొచ్చాము. ముందుగా మనం పన్నీరుతో ఫ్రై చేసుకోవాలంటే పన్నీరు, పెరుగు, ఒక కప్పు పెరుగు తీసి పెట్టుకోవాలి. త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పన్నీరుతో ఫ్రై చేసుకోవాలంటే ఆ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. చూడండి, ఈ విధంగా విడివిడిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు, లేదంటే సైజుని మన ఇష్టంగా కట్ చేసుకోవచ్చు. వాటిని చూడండి, పన్నీర్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను చాట్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. వీటన్నిటిని పెరుగులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ విధంగా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, పెరుగు మసాలా బాగా కలిపి పెట్టుకున్నాం. మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ మసాలాలో బాగా అద్దుకోవాలి. బాగా అద్ది పెట్టుకోవాలి. ఆ విధంగా మసాలా బాగా దానికంతా అవ్వాలి. చూడండి, మసాలాలో పన్నీర్ని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రై చేసుకోవాలంటే ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం పన్నీర్ ముక్కల్ని మసాలాలో బాగా కలుపుకున్నాం. పన్నీర్ ముక్కల్ని ఆ విధంగా పెట్టుకోవాలి. నూనె కాగుంటుంది కాబట్టి బాగా ఫ్రై అవుద్ది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పాలతో తయారు చేసినట్టు కాబట్టి మంచి ఆహారం అన్నమాట. పిల్లలకు, పెద్దలకు బాగా తినేదానికి చాలా బాగా పనిచేస్తుంది. తిప్పుకుంటూ ఉండాలి. ఆ విధంగా తిప్పితే మసాలా బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి తినేదానికి. ఈ పన్నీర్ ముక్కల్ని చిన్న మంట పైనే ఎక్కువసార్లు తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన దాకా ఆ విధంగా చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యకరమైనటివి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పన్నీరు మామూలు డైరెక్ట్ కాకుండా ఈ విధంగా కూరగా కాకుండా ఫ్రై చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. ఈ బోన్స్కు బాగా పనిచేస్తాయి. ఎముకలు దృఢంగా చేస్తుంది. పాలతో చేసింది కాబట్టి అధిక పోషక విలువలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. ఈ పన్నీర్ ముక్కల్లో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటుంది. ఫ్రై రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ అయిన పన్నీరు ఫ్రై దాంట్లో జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ విధంగా దోరగా వేయించుకొని వేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒకసారి అందరికీ తెలిసేదానికి వీలవుద్ది. ఇలాంటి ఆరోగ్యకరమైనటివి చేసుకొని ప్రతి ఒక్కరు తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.